హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదే సొరకాయ అండ్ శనగపప్పుతో మంచి కర్రీ. నార్మల్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి సొరకాయ అంత నచ్చదు. సొరకాయ సాంబార్లోనే కాకుండా ఇలా కర్రీలాగా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా వచ్చేసేయండి. ఫస్ట్ సొరకాయని సన్నగా పొట్టు తీసి ఇలా మంచిగా తరుక్కోవాలి. దాని తర్వాత కుక్కర్లో పెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్లో మనం ఆ గిన్నెని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఆ గిన్నెని మనం కొంచెం లైట్గా శనగపప్పు యాడ్ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. చూడండి, కొన్ని వాటర్ జస్ట్ సొరకాయలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసి నీట్గా అందులో పెట్టేసుకోవాలి. సొరకాయ వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేడి శరీరాల వాళ్ళకి సొరకాయ తింటే బాడీ చలువ చేస్తుంది. అది కూడా చాలా ఫైబర్ రిచ్ ఫుడ్. చూడండి, ఉడికిన తర్వాత ఇలా ఉంది సొరకాయ. ఆ వాటర్ని డ్రైన్ చేసేసి సొరకాయని అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇంతలోపు కొంచెం సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు చిటపట్లాడే వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేసుకుంటూ పోతే ఎంతో టేస్టీగా హెల్తీగా సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం ఉంటే మీ ఇంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి కరివేపాకు నేను యాడ్ చేశాను. అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడ్గా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేయించిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు. నార్మల్గా ఏ కర్రీస్లోనైనా మనం ఇలాగే చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఏంటి అంటే శనగపప్పు మనం యాడ్ చేసుకోవడం. శనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల సొరకాయకి మరింత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సరిపడా ఉప్పు కారం మనం యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. కూరకు సరిపోయేంత ఉప్పు, కూరలో పచ్చిమిర్చి నేను సరిపోయేంత వేసాను కాబట్టి లైట్గా కారం కూడా యాడ్ చేశాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్, సబ్స్క్రైబ్.